ఓం శాంతి. ఓం శాంతి. 1-4-21 మురళి. मीठे बच्चे, तुम ईश्वरी सैल्वेशन आर्मी हो. तुम्हें सबको सद्गति देनी है. सबकी प्रीत एक बाप से जुटानी है. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఈశ్వరీయ సాల్వేషన్ ఆర్మీ ఉన్నారు, రక్షక దళం ఉన్నారు అంటున్నారు బాబా. ఏం చేయాలి? రక్షక దళము అందరికీ సద్గతిని ఇవ్వాలి. ఎందుకంటే అందరూ దుర్గతిలో దుఃఖితులుగా అయిపోయారు కాబట్టి దుఃఖాలని రక్షించే వాళ్ళనే సాల్వేషన్ ఆర్మీ అంటారనమాట. అందుకని సాల్వేషన్ ఆర్మీ మీరే ఉన్నారు. మీరు అందరికీ సద్గతిని ఇవ్వాలి. అందరి ప్రీతి ఒక్క బాబాతో జోడించాలి. प्रश्न, मनुष्य अपना अक्ल किस बात में लगाते हैं और तुम्हें अपना अक्ल कहाँ लगाना है? మనుషులు తమ తెలివిని ఎక్కడ ఉపయోగిస్తారు, మీరు మీ తెలివిని ఎక్కడ ఉపయోగించాలి అని. ఆన్సర్, మనుషులు తమ తెలివిని ఆకాశంలోకి వెళ్ళడానికి, ఈ సృష్టి అంతం తెలుసుకోవడానికి, అంటే ఎంత దూరం వెళ్తే ఇది అంతమైపోతుంది అని తెలుసుకోవడానికి, ఇలాంటి వాటి కోసం ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అవన్నీ కనుక్కున్నందువల్ల వచ్చే లాభమేమీ లేదు అంటున్నారు. దీని అంతూ ఎవరు కనుక్కోలేరు. మీరు పిల్లలు మీ తెలివిని ఎక్కడ ఉపయోగిస్తున్నారు? నేను పూజ్యనీయంగా తయారు కావాలి అని. ఉన్హే దునియా నహి పూజేగి. ఒకవేళ వాళ్ళు అలాంటివన్నీ కూడా వాళ్ళ తెలివిని ఉపయోగించి అలాంటివన్నీ కనిపెట్టినా వాళ్ళకి ఎవరు పూజించరు. తుమ్ బచ్చేతో పూజ్య దేవతా బంతే హో. మీరు పూజ్యనీయ దేవతలుగా తయారవుతున్నారు అని చెప్పి. గీతే హే తుమ్హే పాకే హమ్నే జహా పాలియా హై. మిమ్మల్ని పొంది మేము ప్రపంచాన్ని పొందాము, భూమినే కాదు ఆకాశాన్ని కూడా పొందాము అని. ఓం శాంతి. బచ్చే సమజ్ గయే హే యహ్ హై జ్ఞాన్ మార్గ వహ్ హై భక్తి మార్గ. బాబా అంటున్నారు, మీకు తెలుసు ఇదేమో జ్ఞాన మార్గము, అదే ప్రపంచంలో ఉన్నది ఏంటిది? భక్తి మార్గము. ఆ ప్రశ్న ఉడతా భక్తి మార్గ అచ్చావా జ్ఞాన మార్గ అచ్చా? మరి భక్తి మార్గం మంచిదా, జ్ఞాన మార్గం మంచిదా? ఎందుకంటే రెండు వేరు మార్గాలు కదా. ఎందుకంటే జ్ఞానంతో సద్గతి లభిస్తుంది. జరూర్ కహెంగే భక్తి और జ్ఞాన్ దోనో అలగ్ అలగ్ హే. రెండు ఒకటే అని ఎప్పుడు అనకూడదు. తప్పకుండా రెండు వేరే. జ్ఞానం వేరు, భక్తి వేరు. मनुष्य समझते भक्ति करने से ज्ञान मिलेगा, तब सद्गति होगी. భక్తి के बीच में ज्ञान आ नहीं सकता. మనుషులు ఏమనుకుంటారంటే అలా భక్తి చేస్తూ ఉంటే జ్ఞానం లభిస్తుంది, మనిషి జ్ఞానవంతులైపోయి అప్పుడు వాళ్ళకి సద్గతి లభిస్తుంది, అలా భక్తి చేస్తూనే ఉండాలి అనుకుంటూ ఉంటారు. బాబా అన్నారు, భక్తి మధ్యలో జ్ఞానం ఎలా లభిస్తుంది, అది వేరు అంటున్నారు. భక్తి అనేటువంటిది అందరి కోసం ఉన్నది. ज्ञान भी सबके लिए. ज्ञानमु अंदर कोसमे. इस समय है भी कलयुग का अंत, तो जरूर सबकी दुर्गति होगी. కలియుగ అంతిమం వచ్చేసరికి అందరూ దుర్గతిలోకి వచ్చేస్తారు. అందుకే పిలుస్తూ ఉంటారు. గాతే भी है कि और संग तोड़ अब तुम संग जोड़े. అన్ని సాంగత్యాలతో బుద్ధిని వదిలేస్తాము, మీతోనే జోడిస్తాము అని అంటూ ఉంటారు. అది ఎవరి గురించి అంటూ ఉంటారు, ఎవరితో జోడిస్తామని చెప్తున్నారు? ఇవన్నీ వాళ్ళకి తెలియదు. ఎక్కువగా కృష్ణుడి గురించి, కృష్ణుడిని చూస్తూ ఇలాంటి పాటలు పాడుతూ ఉంటారు. సచ్చి ప్రీత తుమ్ సంగ జోడే. మేము సత్యమైన ప్రీతి నీతో జోడిస్తాము అని పాట పాడుతూ ఉంటారు. జబ్ కృష్ణ సే హీ ప్రీత్ జోడ్తే హై తో ఫిర్ గురు గోసాయి కిస్కి దర్కార్ హీ నహీ. పోనీ ఆ మాట మీదన్నా నిలబడతారా? కృష్ణుడితోనే అన్నీ జోడిస్తాము అని చెప్పారు. సరే, కృష్ణుడే గురువు, కృష్ణుడే అన్ని సర్వస్వము, తల్లి తండ్రి అని అనుకోవాలి కదా. మళ్ళీ గురువుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. కృష్ణకో హీ యాద్ కర్నా హై. మరి కృష్ణుడినే వాళ్ళు జ్ఞాపకం చేయాలి కదా. అలా అనుకున్నా కానీ కృష్ణ కా చిత్ర సబ్కే పాస్ హై. మళ్ళీ గురువుల యొక్క అవసరమే ఉంది. కృష్ణుడి చిత్రం అందరి దగ్గర ఉంది కదా. నువ్వు తప్ప మాకు ఇంకెవరూ లేరు అని అన్నప్పుడు ఇంకా కృష్ణుడి దగ్గర తప్ప ఎవరు వెళ్ళొద్దు కదా. అక్కడ కృష్ణుడి యొక్క పుట్టినరోజు జరుపుతూ ఉంటారు. तो फिर और कोई के पास जाने की दरकार ही नहीं. जैसे मीरा ने एक संग जोड़े. భక్తి అంటే కూడా కరెక్ట్ భక్తి అని దేన్ని అంటారు? అక్కడ మీరా చేసినటువంటి భక్తిని కరెక్ట్ భక్తి అని అంటారు.
ఆమె ఇంకా ఎవరితో కూడా జోడించలేదు, కృష్ణుడితోనే జోడించారు కాబట్టి గొప్ప భక్తురాలు అని మహిమ చేశారు. కామ్కాజ్ కర్తే కృష్ణకు హి యాద్ కర్తీ రహి. ఎందుకు? ఏ పని చేస్తున్నా ఇంకా కృష్ణుడిని తప్ప ఇంకా ఎవరిని జ్ఞాపకమే చేయలేదు. ఆమెకి రాజ్యం ఉంది, పతి ఉన్నారు, అన్నీ ఉన్నాయి, అయినా కానీ ఆమె కృష్ణుడిని తప్ప ఇంకేమీ జ్ఞాపకం అనేదే చేయలేదు. లోక మర్యాదలు, కుల మర్యాదలు, ప్రపంచాన్ని కూడా ఆమె లెక్క చేయలేదన్నమాట. ఘర్ మే రెహనా ఖానా పీనాతో హోతా హై. ఎందుకంటే ఇంట్లో ఉన్నారు అంటే ఏంటి, తినడము తాగడము ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా. కానీ మరి ఆమె ఎలా జ్ఞాపకం చేసింది? ఎలా జ్ఞాపకం చేసిందంటే సత్యమైన ప్రేమ జోడించడం వల్ల. ఎవరితో? కృష్ణుడితో జోడించింది. కృష్ణుడే ప్రియుడున్నారు, నేను ప్రియురాలున్నాను అని అనుకోవడం జరిగింది. कृष्ण को याद करने से फल भी मिलता है. कृष्ण को तो सब जानते हैं, गाते भी है सच्ची प्रीत हमने तुमसे जोड़ी और संग తోడి. అందుకనే కృష్ణుడి మీద ఎక్కువ ఇలాంటి పాటలు ఉంటాయి. సత్యమైన ప్రేమ నీతోనే జోడిస్తాము, వేరే సాంగత్యాలన్నీ వదిలేస్తాము, ఇలాంటి పాటలు ఉంటాయి. ఉన్నతోన్నతమైన వారు, సత్యమైనటువంటి వారు, పరంపిత పరమాత్మ ఒక్కరే. అందరికీ వారసత్వాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రినే. ఆ తండ్రి గురించి ఎవరికీ తెలియదు. పరంపిత అని పిలుస్తారు, పరమాత్మ శివ్ అని పిలుస్తారు శివ్ బాబాని. కానీ ఎప్పుడు వస్తారు మేము ఇలా పిలుస్తుంటే అనే విషయం అర్థం కాలేదు కదా. శివ జయంతి అనేటువంటిది జరుగుతున్నదంటే తప్పక బాబా వచ్చిన దానికే కదా గుర్తు. ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఏం చేస్తారు, ఈ విషయాలు ఎవరికీ తెలియదు, ఏ మనుష్య మాతృలకి తెలియదు. సర్వుల సద్గతి చేసేవారు ఒక్క బాబా. కానీ ఎలా చేస్తారు? సద్గతి యొక్క అర్థం ఏమిటి? శివ్ బాబానే తో జరూర్ స్వర్గ్ కి బాద్షాహీ दी होगी. బాబా వస్తే సద్గతి ఇస్తే ఎంత గొప్పది ఇస్తారు వారసత్వం, అది ఆలోచించాలి కదా. భగవంతుడే ఇస్తే ఎంత పెద్దది ఇస్తారు, ఎంత గొప్పది ఇస్తారు, స్వర్గాన్నే ఇచ్చేస్తారు వారసత్వంగా. ఇప్పుడు మీరు అదే ధర్మానికి చెందినటువంటి వారు, తుమ్కో యహ పతా నహీ తా భూల్ గయే తే ఫిర్ ఔర్ కైసే జాన్ సకేంగే. అంటే ఆ వారసత్వం పొందినవారు, ఆ ధర్మానికి చెందినవారు మీరే మర్చిపోతే ఇంకా వేరే వాళ్ళకి ఏం గుర్తుంటుంది అని బాబా అంటున్నారు. మీరే ఒకప్పుడు పొందారు, ఇప్పుడు శివ్ బాబా ద్వారా మళ్ళీ మీరు తెలుసుకున్నారు, ఇతరులకు కూడా మరి వినిపించాలి. ఈశ్వరీయ సాల్వేషన్ ఆర్మీ ఉన్నారు. సాల్వేషన్ కహో వా సద్గతికి ఆర్మీ కహో. సాల్వేషన్ అనండి, సద్గతి యొక్క ఆర్మీ అనండి, మరి రక్షక దళం అనండి. ఇప్పుడు మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉన్నది. అక్కడ సైన్యం ఉన్నారనుకోండి, దేశాన్ని రక్షించే బాధ్యత ఎలా ఉంటుంది? వాళ్ళ మీదే ఉంటుంది కదా. ఇప్పుడు బాధ్యత మా మీదే అనుకుంటారు, కానీ ఏదన్నా లేకపోతే శత్రువులు వచ్చారనుకోండి, వేరే వాళ్ళు గవర్నమెంట్ రక్షిస్తుంది అనుకుంటారు ఏంటి? సైన్యం పైనే బాధ్యత ఉంటుంది. అట్లాగే బాబా అంటున్నారు సద్గతిని ఇచ్చే బాధ్యత మీదే అంటున్నారు. ఈ చిత్రాల మీద మీరు అర్థం చేయించాలి. ఇన్ని భాషలు ఉన్నాయి భారతదేశంలో. అందుకనే బాబా ఏం చేయించేవారంటే మెయిన్ భాషలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఈ యొక్క చిత్రాలన్నీ కూడా తయారు చేయించేటువంటి వారు. ఎన్నో రకాలైన జంజాటాలు ఉంటాయి మళ్ళీ భాషల గురించి కదా. మరి బాబా అంటారు ఎన్ని రకాల ప్రదర్శనలు తయారు చేయాలి, చిత్రాల మీద చెప్తేనే కదా ఈజీగా అర్థమయ్యేది అంటున్నారు. ఈ సృష్టి చక్రం యొక్క చిత్రం తీసుకున్నారనుకోండి, బోలెడంత జ్ఞానం అనేది దీంట్లో ఉన్నది. ఈ యొక్క మెట్ల చిత్రం అంటే భారతవాసుల కోసమే ముఖ్యంగా. వేరే ఏ ధర్మాల వాళ్ళు భారతదేశంలోకి సత్యత్రేతాయుగాల్లోకి రారు కదా. ऐसे थोड़ी ही भारत तमो प्रधान बनता है तो और नहीं बनते, तमो प्रधान तो सब बनते हैं. అయితే అందరూ తమో ప్రధానం మాత్రం అందరూ అవ్వాల్సిందే. ఒక భారతవాసీలే అవుతారా ఏంటి? వేరే ధర్మాల వాళ్ళు కూడా అవుతారు కదా. మెట్ల చిత్రంలో చూస్తే ముఖ్యంగా భారతదేశం అనేది హైలైట్గా చేసి కనబడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళది కూడా ఉండాలి కదా అని బాబా అంటున్నారు. ఇవన్నీ గుర్తుంచుకొని సర్వీస్ యొక్క ఆలోచనలు రావాలి. తండ్రులు ఆత్మ యొక్క తండ్రి వేరు, దేహం యొక్క తండ్రి వేరు అనేది అర్థం చేయించాలి. రచయిత నుండి వారసత్వం లభిస్తుంది. यह भी सब धर्म वाले जानते हैं, లక్ష్మీ నారాయణ భారత్ కే పెహలే మహారాజా మహారాణి थे. మొట్టమొదట మహారాజ్ మహారాణి లక్ష్మీనారాయణలు, వారినే భగవాన్ భగవతి అని మహిమ చేశారు. అచ్చా వాళ్ళకి ఆ స్వర్గం అనేది ఎలా దొరికింది? తప్పకుండా భగవంతుని ద్వారా దొరికింది.
ఎప్పుడు దొరికింది? అంతవరకు ఆలోచించలేరు కదా. గీతలో కృష్ణుడి పేరు వేయడం వల్ల ఏమనుకున్నారంటే అక్కడ పెద్ద ప్రళయం వచ్చేస్తుంది, ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది అని. సరే, ప్రళయం వస్తే ఇంత యుద్ధం చేసి అన్నీ చేసి లాభం ఏంటి? రాజ్యం పొందితేనే కదా లాభము. ఇవన్నీ మీరే అర్థం చేయించాలి అంటున్నారు. అన్ని చోట్ల చిత్రాలు అనేవి ఉన్నాయి కదా. లక్ష్మీనారాయణ యొక్క చిత్రం అని అంటారు. బల్ డ్రెస్ ఫీచర్స్ ఆది और होंगे सबको जो आया सो बेट बनाया. డ్రెస్సు ఫీచర్సు రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు లక్ష్మీనారాయణలు. బయట కూడా ఎవరికి ఏదొస్తే అది తయారు చేస్తారు. కరెక్ట్గా సత్యుగంలో ఉన్న లక్ష్మీనారాయణ లాగానే తయారు చేయాలంటే వాళ్ళకి తెలియదు కదా ఎలా ఉంటారు అనేది. వాళ్ళ మైండ్లో ఏమొస్తే అది తయారు చేశారనమాట. బాబా కాబట్టి సాక్షాత్కారం చేయించి తయారు చేయించారు, కానీ బయట వాళ్ళకి అలా ఎలా తెలుస్తుంది ఎలా ఉంటారు అనేది. శ్రీనాథ్ శ్రీనాథిని అని అంటూ ఉంటారు కదా. కాబట్టి బాబా అంటున్నారు ఈ విషయాలన్నీ మీకే అర్థమవుతూ ఉన్నాయి. యహ బాతే మనుష్యకు ఖ్యాల్ మే భీ నహీ హై. ఏ మనుషులకి కూడా కనీసము ఆలోచన కూడా, ఇలాంటి ఆలోచన కూడా రానే రాదు అంటున్నారు బాబా. तो मंदिरों में अनेक प्रकार के बनाए, नाम तो एक ही रखेंगे, లక్ష్మీ వ నారాయణ్. రకరకాలైనటువంటి మందిరాలు ఎన్నో తయారు చేశారు. రాధాకృష్ణులు. వాస్తవానికి లక్ష్మీనారాయణులు ఎవరవుతారు? వంశం అంటే రాధాకృష్ణులదే కదా. యా బాతే మనుష్యం కా ఖ్యాల్ మే నా ఆయే, బచ్చే भी నంబర్వార్ పురుషార్థ అనుసార్ జాంతే. పిల్లలకు కూడా ఇలాంటి ఆలోచనలు అంటే సత్యుగంలో ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు? నంబర్వార్ పురుషార్థం అనుసారంగా ఆలోచిస్తారు. పిల్లలు కూడా అందరూ ఆలోచించరు. బాబా అంటారు పిల్లలు సర్వీస్ అంటే అభిరుచి ఉండాలి. వతో ఫతక్తే హే. బాబా అంటున్నారు అసలు కాలు నిలవకూడదు, వెళ్ళాలి వెళ్ళాలనే కుతూహలం ఉండాలి. कोई कहते हैं हम समझते परंतु धीरे धीरे मुख खुलने की भी युक्तियाँ रचनी पड़ती है. కొందరు అంటారు చిన్న చిన్నగా ఉపాయం ఆలోచించుకోవాలి, నోరు తెరవాలంటే భయము అని అంటూ ఉంటారనమాట. कोई समझते हैं वे शास्त्र अध्ययन करने से, यज्ञ तपादि करने से, तीर्थ आदि करने से परमात्मा को पा सकते हैं. మనుషులు ఏమనుకుంటారు? వేదశాస్త్రాలు చదివితే భగవంతుడు దొరుకుతారు అధ్యయనం చేస్తే, లేకపోతే యజ్ఞాలు తపస్సులు ఇవన్నీ చేస్తే దొరుకుతారు, లేకపోతే తీర్థయాత్రలు ఇవన్నీ కూడా చేస్తే దొరుకుతారు అని, పరమాత్ములు లభిస్తారు అని చెప్పి. పరంతు భగవాన్ कहते हैं यह सब मुझसे दूर करने के रास्ते हैं. కానీ భగవంతుడే చెప్తున్నారు ఇవన్నీ చేస్తే నేను లభించను, ఇవన్నీ నా నుండి మిమ్మల్ని దూరం చేసే మార్గాలు అంటున్నారు. వేదశాస్త్రాల అధ్యయనం చేయడం, యజ్ఞాలు చేయడం, తపస్సులు చేయడం ఇవన్నీ భగవంతుడి నుండి దూరం చేసే మార్గాలు, కానీ భగవంతుడితో కలిపే మార్గాలు కాదు. డ్రామాలో దుర్గతి పొందాలి అని ఉన్నది కాబట్టి ఆ మార్గాల్లో వెళ్తారు, దుర్గతి పొందుతారు. ఆగే హమ్ హీ कहते थे भगवान जैसे छोटी है कोई कहाँ से भी जाए. जो मनुष्य ने अनेक प्रकार के रास्ते पकड़े. ఫస్ట్ భక్తి చేసేటప్పుడు బ్రహ్మబాబాకు కూడా తెలియదు కదా. అందుకనే బ్రహ్మబాబా కూడా ఏమంటారు, ఇంతకుముందు తెలియకముందు నేను కూడా ఇలాగే అనుకునేటువంటి వాడిని. భగవంతుడు అంటే ఒక పెద్ద ఎత్తైన పర్వతం మీద ఉన్న శిఖరం లాంటి వారు. ఆ పర్వతం చుట్టూ అనేక దారులు ఉంటాయి, ఏ దారిలోంచి వెళ్ళినా శిఖరానికి చేరుతారు కదా అని అనుకునేటువంటి వారు. కానీ అదైతే వాస్తవం అనేది కాదు కదా. అనేక దారులు భగవంతుణ్ణి చేరేటువంటి దారులు ఉండవు అని చెప్పి భక్తి మార్గంలో దారి పట్టుకొని అలసిపోయి ఉన్నారు, కానీ ఏ దారి కూడా భగవంతుడిని అయితే చేర్చలేదు కదా. హే పతిత పావన, రండి పావనంగా చేసే దారి చూపించండి అన్నారు కదా. మీరు తప్ప పావనంగా ఇంకా ఎవరు కూడా చేయలేరు అని పాడుతూ వచ్చారు. మనుషులు జన్మ జన్మాంతరాలు వెతికారు, కానీ ఎవ్వరూ గమ్యానికి చేరలేదు, అలసిపోయారు. భక్తి రోజు రోజుకి ఇంకా అలసిపోయేలాగానే చేస్తుంది. అభి తో మేలే ఆది పర్ కిత్నే లాఖో ఆకర్ ఇకట్టే హోతే హై. ఇప్పటికీ చూడండి, మీరు పెద్ద మేళా పెట్టారనుకోండి, ఎన్ని లక్షల మంది వస్తూ ఉంటారు. కిత్నీ గందగీ హోతీ హై అబ్ తో హై అంత. బయట ప్రపంచంలో మేళా చూడండి, అక్కడ కూడా ఎన్నో లక్షల మంది వస్తూ ఉంటారు. అయితే ఎంతోమంది వస్తారు, కానీ ఏం లాభము? అక్కడ నదీ స్నానం చేస్తూ ఉంటారు, ఎంత మురికి పేరుకుపోతూ ఉంటుంది.
ఇప్పుడు ఇంకా ఇది చివరి సమయము, ఈ ప్రపంచం మారేదే ఉంది. वास्तव में दुनिया एक ही है, दो भाग बनाए हैं तो मनुष्य समझेंगे स्वर्ग नरक अलग अलग दुनिया, परंतु आधा आधा है. బాబా అంటున్నారు అసలైతే ప్రపంచం ఒకటే ఉంటుంది, దీనిలోనే రెండు భాగాలు. రెండు భాగాలంటే రెండు ముక్కలు, పైన ఒక ముక్క కింద ఒక ముక్క కాదు. కొంత సమయం స్వర్గము, కొంత సమయం నరకము అని. దీంట్లోనే ఎన్ని తేడాలు ఉన్నాయో చూడండి. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు, స్వర్గమేమో ఒక చోటు ఉంటుంది, నరకమేమో ఒక చోటు ఉంటుంది అని. కానీ అది తప్పు కదా. స్వర్గం ఉంటే నరకం ఉండదు, నరకం ఉంటే స్వర్గం ఉండదు, రాత్రి ఉంటే పగలు ఉండదు, పగలుంటే రాత్రి ఉండదు కదా. అట్లాగే సత్యత్రేతాయుగాలు ఉంటే ద్వాపర కలియుగాలు ఉండవు, ద్వాపర కలియుగాలు ఉంటే సత్యత్రేతాయుగాలు. ఫస్ట్ పైన సత్యత్రేతాయుగాలు, తర్వాత కింద ద్వాపర కలియుగాలు. కలియుగం అంటే తమో ప్రధానంగా అయిపోతారు కదా, పాత సృష్టి అయిపోతుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. మనుషులు కన్ఫ్యూజన్లో వచ్చేసారు. కొందరు కృష్ణుడిని భగవంతుడు అనుకుంటున్నారు, కొందరు రాముడిని భగవంతుడు అనుకుంటున్నారు. ఈ రోజుల్లో మనుషులు నేనే భగవంతుణ్ణి అంటూ ఉంటారు, నేను ఈశ్వరుని అవతారాన్ని అని కూడా అంటూ ఉంటారు. దేవతాంశవి మనుష్య తీఖే హోగయే హే, దేవతల కంటే కూడా మేము గొప్పవాళ్ళం అన్నట్లుగా తయారైపోయారనమాట. దేవతాంకో ఫిర్ భీ దేవతా హీ కహెంగే. చూడండి, దేవతల కంటే గొప్పవాళ్ళం అయిపోయినా అనుకుంటున్నారు. ఎందుకంటే దేవతలనే అంటారు, కానీ మనుషులు నేను భగవంతుణ్ణి అనేసుకుంటున్నారు. అంటే దేవతల కంటే గొప్పవాళ్ళు అయిపోయారనమాట వాళ్ళు. మనుషుల్ని భగవంతుడు అని అసలు ఎలా అంటారు? ఇదే భక్తి మార్గంలో నేర్పించేది అని బాబా అన్ని అసత్యమైన విషయాలే నేర్పిస్తున్నారు. దేవతాతో స్వర్గమే రహతే హే, దేవతలే స్వర్గంలో ఉంటారు, ఇక్కడ ఉండనే ఉండరు. ఇప్పుడు కలియుగం, ఐరనైజ్డ్ ప్రపంచం, మనుషులు భగవంతుడు ఎలా అవుతారు? బాబా అంటారు నేను వచ్చేదే సంగమ యుగంలో, నేను వచ్చి ప్రపంచాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను. కలియుగం నుండి సత్యుగంలోకి మీరు వెళ్ళాలి, మిగిలిన వాళ్ళు శాంతిధామంలో ఉండిపోతారు. అది నిరాకార ప్రపంచము, ఇది సాకార ప్రపంచము. నిరాకారి వృక్షము అర్థం చేసుకున్నారు కదా, ఇది పెద్ద సృష్టి ఉన్నది కదా. బ్రహ్మ మహాతత్వం ఎంతో పెద్దదిగా ఉంటుంది. ఈ ఆకాశం ఉంది కదా, ఈ ఆకాశం కంటే కూడా పెద్దది అని బాబా అంటారు. మనుషులు ఈ ఆకాశమే అంత కనుక్కోలేకపోతున్నాము అని అంటూ ఉంటారు. ఏరోప్లేన్స్లో అన్నిట్లో కూడా వెళ్ళి వెతుకుతారు, చివర ఏముంటుందో చూద్దాము అని వెళ్తూ ఉంటారు. సముద్రంలో వెళ్ళినా అలాగే ఉంటుంది, సముద్రమే సముద్రము అని. ఆకాశంలో వెళ్ళినా అలాగే ఉంటుంది, ఆకాశమే ఉంటుంది అని చెప్పి. అక్కడ ఏమీ ఉండదు పిల్లలు అని బాబా అంటున్నారు. అయినా కానీ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. బాబా అంటారు ఏమీ లేని దానికి ఈ విషయాలన్నింటిలో ప్రయత్నం చేసి మాత్రం ఏం లాభము? బాబా వాళ్ళు అనుకుంటారు మేము ఎంతో తెలివైన వాళ్ళము అనుకుంటారు. వాళ్ళ తెలివితేటలన్నీ ఆకాశం అంతం ఎక్కడుంది, లేకపోతే భూమి అంతం ఎక్కడుంది, ఇవన్నీ కనుక్కోవాలని వాళ్ళు తెలివితేటలన్నీ ఉపయోగిస్తూ ఉంటారు. వహా తో కుచ్ భీ హై నహీ तो यह समझते हैं अपना अकल निकालते, यह मनुष्य का अकल साइंस का घमंड भी मनुष्य में है. మనుషుల తెలివి అంటే ఇలా ఉంటుంది, అనవసరమైనటువంటి వాటి పట్ల తమ తెలివితేటలు ఉపయోగిస్తారు. సైన్స్ యొక్క అహంకారం కూడా ఈ మనుషుల్లోనే ఉన్నది కదా. బల్కిత్నా భీ కోయి అంత పాయే పరంతు ఉన్కో సారీ దునియా పూజేగితోనే. వాళ్ళు ఎంత పెద్ద పెద్దవి కనుక్కొనివ్వండి, లేకపోతే ఎంత అంతం కనుక్కొనివ్వండి, ఏమన్నా చేయనివ్వండి, వాళ్ళకి ఎవరు పూజ చెయ్యరు కదా, దేవతలకే పూజ చేస్తారు కదా. నేను మిమ్మల్ని ఎంత ఉన్నతంగా చేస్తున్నానో చూడండి, పూజ్యనీయులుగా తయారు చేస్తున్నాను, అలాగే మిమ్మల్ని శాంతి ధామానికి తీసుకొని వెళ్తాను. బల్ యహ సబ్ జాన్తే హై हम मौल वतन से आते हैं परंतु जिस प्रकार तुम समझते हो वैसे दुनिया नहीं जानते. ప్రపంచంలో వాళ్ళు కూడా ఎక్కడి నుండో పై నుండి వచ్చామంటారు, కానీ మీకు తెలిసినట్లుగా స్పష్టంగా మేము ఇలా పరంధామ నివాసులము, పరంధామం నుండి వచ్చాము అనే విషయం మాత్రం వాళ్ళకి తెలియదు అంటున్నారు. అసలు అది ఎలా ఉంటుంది, అక్కడ ఆత్మలు ఎలా ఉంటాయి, ఎలా నెంబర్ వారుగా వస్తారు, ఈ విషయాలు తెలియదు. బ్రహ్మ మహాతత్వంలో ఉన్నదాన్ని నిరాకారి ఆత్మల యొక్క వృక్షము అని అంటారు. యహ నహీ సమజ్తే హై సత్యుగ్ మే థోడే రహతే బాకీ సబ్ ఆత్మ మూల వతన్ మే రహతే హై. సత్యుగంలో కొద్దిమంది ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ మూలవతనంలో ఉంటారు. వతన్ కభీ ఖాళీ నహీ హోతా.
పరంధామము ఎప్పుడు ఖాళీ అయిపోవడం అనేది జరగదు. అలాగే ఈ సృష్టి కూడా ఖాళీ అవ్వదు అంటున్నారు బాబా. సృష్టి మీదకి ఆత్మలు వస్తూనే ఉంటారు, మళ్ళీ లాస్ట్కి అందరూ వెళ్ళిపోతారు, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే రావడం అనేది కూడా జరుగుతుంది. ఎప్పుడైతే జబ్ అంత హోగాతో ట్రాన్స్ఫర్ హో జాతి, ఇక్కడ నుండి అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం, అక్కడ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం తప్ప ఇది ఖాళీ అవ్వదు, అది ఖాళీ అవ్వదు అని బాబా అంటున్నారు. కుచ్చుతో ఈ వతన్ మే రహతే హే, ఎందుకంటే ఎంతో కొంతమంది ఉంటేనే కదా మళ్ళీ సృష్టి అనేది నడవడం కుదురుతుంది. మొత్తం వతనం అంతా ఎలా ఖాళీ అవుతుంది? స్థూల వతనం అంతా ప్రళయం అనేటువంటిది అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. ప్రళయం ఎప్పుడు అవ్వదు, ఇది అవినాశీ ఖండము అని అంటారు. అందుకే ఇవన్నీ బాగా బుద్ధిలో గుర్తుంచుకోవాలి, రోజంతా ఆలోచిస్తూ ఉండాలి, ఇలాంటి ఆలోచనలే రావాలి అని బాబా అంటున్నారు. మేము ఎవరి కళ్యాణం చేయాలి, ఎవరి సాంగత్యం తీసుకెళ్ళి భగవంతుడితో జోడించాలి, భగవంతుడి పరిచయం ఇవ్వాలి అని చెప్పి మీరు రోజంతా కూడా ఆలోచిస్తూ ఉండాలి అని బాబా అంటున్నారు. తో యహ బహుత్ అచ్చి రీతి భాషణ కర్తే, కొంతమంది పిల్లలు ఎంతో బాగా జ్ఞానం వినిపిస్తూ ఉంటారు, కొంతమంది వినిపించలేకపోతూ ఉంటారు, కొంతమంది నేర్చుకుంటే వినిపించగలుగుతూ ఉంటారు అని బాబా అంటున్నారు. ప్రతి ఒక్క పిల్లలు తమ కళ్యాణం చేసుకోవాలి. జబ్కి రాస్తా మిలాతో ఏక్దోకా కళ్యాణ్ కర్నా హే, దారి దొరికినప్పుడు ఈ దారిలో అందరినీ నడిపిస్తే వారి కళ్యాణము జరుగుతుంది కదా, ఒకరికొకరు కళ్యాణం చేసుకోవాలి కదా అని బాబా అంటున్నారు. ఎంతమందికి దిల్ హోతీ హే ఔరోంకో భీ బాప్ సే వర్షా దిలాయ్, మరి వారికి కూడా బాబా నుండి వారసత్వం ఇప్పించాలి. రూహానీ ఖిదమత్ కరే, ఆత్మిక సేవ చేయాలి. సబ్ ఏకదోకి సేవా కర్తే హే, ఇక్కడ అందరు ఒకరికొకరు సేవ చేసుకుంటూ ఉంటారు కదా. బాబా వచ్చి ఆత్మల యొక్క సేవ చేయడం నేర్పిస్తున్నారు. ఆత్మల సేవ చేయడం ఎవరు నేర్పించరు ప్రపంచంలో, ఎందుకంటే ఆత్మిక తండ్రి కాబట్టి ఆత్మిక సేవ నేర్పిస్తున్నారు. అదే స్థూల సేవలు, దైహిక సేవలు అనుకోండి, ఎవరైనా ఒక మనిషికి చేసేటువంటి సేవలు, లేకపోతే స్థూలమైనటువంటి ఏదైనా ఒక ఊరికి చేసేవి, లేకపోతే ఒక దేశానికి చేసేవి, ఇవన్నీ జిస్మానీ సేవలు అంటారు. ఇవన్నీ మీరు ఎప్పటి నుండి చేస్తున్నారు? జన్మాంతరాల నుండి చేస్తున్నారు. ఇప్పుడు ఇదే చివరి జన్మ, రుహానీ సేవ చేయాలి. బాబా నేర్పిస్తున్నారు, కళ్యాణం అనేది దీనిలోనే ఉంటుంది, వేరే దానిలో ఏం లాభం లేదు. పిల్లలు గృహస్థంలో కూడా ఉండండి, అయినా కానీ బుద్ధి యోగం దాంతో గృహస్థంతో తెంచుకోవాలి, బాబాతో జోడించాలి, అందరి కళ్యాణం అనేది చేస్తూ ఉండాలి. ప్రీత హోగి తో కుచ్ సునింగే, కై తో డర్తే హై కి పతా నహీ హమ్కో భీ సన్యాస్ నా కర్నా పడే. మరి ప్రీతి ఉన్నట్లయితే ఎంతో కొంత మరి వింటారు కదా. కొంతమంది ఏమనుకుంటారంటే అమ్మో మేము సన్యాసం తీసుకోవాల్సి వస్తుందేమో అనుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో అయితే సన్యాసులు కూడా ఎంతోమంది ఉన్నారు. కొంతమంది చూడండి అక్కడ వెళ్ళి కాషాయ వస్త్రాలు ధరిస్తూ ఉంటారు. తో అక్షర్ సునాయ ఖానా తో मिल ही जाता कहाँ ना कहाँ से, कोई दुकान पर जाएगा 2 पूरी दे देंगे, फिर दूसरे पास जाएंगे पेट पूजा हो जाती, भीख मांगने में अनेक प्रकार के होते हैं, इस बाप से तो एक ही प्रकार का वर्षा मिलता है. కొంతమంది చూడండి అలాంటి సన్యాసులు ఉంటారు. ఏదైనా దుకాణానికి వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఎంతో కొంత 2 పూరీలు దొరుకుతూ ఉంటాయి, దాంతో పొట్ట పూజ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు పొట్ట గడిచిపోయింది కదా అని అనుకుంటూ ఉంటారు. ఇలా భిక్షం ఎత్తుకుంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి అని బాబా అంటున్నారు. ఇక్కడ మీకు ఒకే ఒక్కటి లభిస్తుంది, అదేంటంటే బాబా నుండి వారసత్వం. అది కూడా ఎలా లభిస్తుంది? మీరు ఇక్కడ తయారు చేసుకుంటారు కాబట్టి బేహద్ వారసత్వం అనేది లభిస్తుంది. సదా నిరోగి బంతే హే షాహుకార్ ముష్కిల్ ఉట్టే హే, సదా కొరకు నిరోగిగా అయ్యేటువంటి ఛాన్స్ ఇక్కడే ఉన్నది కదా. ఎంతో షాహుకారులు ఉన్నారు, అరబ్ కరపతిలు ఉన్నారు, చాలా కష్టంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. పేదవారి యొక్క కళ్యాణం చేయాలి. బాబా ప్రదర్శనియా బహుత్ బన్వా రహే హే క్యూంకి గావడే బహుత్ హేనా, ఎన్నో రకాల ప్రదర్శనలు ఇవన్నీ కూడా బాబా తయారు చేయిస్తూ ఉంటారు. ఎందుకంటే బాబా అంటారు పిల్లలు గ్రామాలు ఉన్నాయి కదా, మినిస్టర్ ఆది ఎవరు సమझेंगे ऐसा या నాలెడ్జ్ अच्छी है तो सब सुनने लगेंगे. ఒక పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ నోటి నుండి ఏ మాట వచ్చిందనుకోండి, ఈ జ్ఞానం ఎంతో బాగుంది అని, ఇంకా అందరూ ఏంటో చూద్దామనైనా వింటూ ఉంటారు. అందుకనే బాబా ఎన్నో ప్రదర్శనలు తయారు చేయిస్తూ ఉంటారు. ఆగే జల్కర్ తుమ్హారా నామ్ బాలా హోగా, చివరికి మీ పేరు ప్రత్యక్షమవుతుంది, అప్పుడు చాలామంది వస్తారు.
తుప్పు తొలగాలంటే కొంత మీకైనా టైం పడుతుంది కదా. రాత్ దిన్ కోయి లగ్ జాయ్ తో షాయద్ నికల్ పడే. ఆత్మలో తుప్పు తొలగడం అంటే అంత చిన్న విషయం కాదు. రాత్రింబవళ్ళు మీలో తుప్పు తొలగించుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే అప్పుడు కొంత తొలగుతుంది అంటున్నారు. ఆత్మ పవిత్రంగా అవుతుంది. तो फिर यह शरीर भी छोड़ेगी. यह सब समझने की बातें हैं. ఎప్పుడైతే సంపూర్ణ పవిత్రంగా అయిపోతే అప్పుడు శరీరం కూడా వదిలేస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. ప్రదర్శన కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మొత్తం భారతదేశం యొక్క విషయం కూడా బాబా వినిపిస్తారు. భారతదేశం యొక్క ఉత్థానం ఎలా ఉంటుంది, పతనం ఎలా జరుగుతుంది అని చెప్పి ప్రొజెక్టర్ ప్రదర్శనీల్లో ఎంతో సర్వీస్ అనేది చేయొచ్చు. నెమ్మదిగా మీరు సంఖ్య వృద్ధి చెందుతారు. రోజు రోజుకి మీ పేరు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. 5000 సంవత్సరాల ముందు కూడా ఇలా జరిగింది అని రాయండి. ఇది ఎంతో వండర్ఫుల్ విషయాలు. బాబా సైగ చేస్తున్నారు. బచ్చే బహుత్ బాతే భూల్ జాతే హై. పిల్లలు ఎన్నో విషయాలు మర్చిపోతూ ఉంటారు. कुछ भी होता है तो कहेंगे आज से 5000 वर्ष पहले भी ऐसा हुआ था. तो है बहुत క్లియర్ బాత్. ఏది జరిగినా 5000 సంవత్సరాల ముందు జరిగింది. ఇది ఎంతో క్లియర్ విషయం కదా. किसकी बुद्धि में यह बैठे अखबार में डाल सकते हैं तो कुछ समझ तो सही. మరి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ లాగా కూడా మీరు ఈ జ్ఞానాన్ని వేయించవచ్చు. ఎంతో కొంత మనుషులకు అర్థం అవ్వాలి కదా. జ్ఞాన మార్గం ఎంతో ఫస్ట్ క్లాస్ అయినటువంటి స్థితి. ऐसी बातों को याद कर हर्षित भी रहना होता है. ఇలాంటి విషయాలన్నీ మీరు గుర్తు తెచ్చుకుంటూ సంతోషంగా ఉండాలి అని బాబా అంటున్నారు. हर्षित भी रहना चाहिए. बड़ी फर्स्ट क्लास अवस्था चाहिए. బుద్ధి మే బయటే బాబా అంటున్నారు. జ్ఞాన మార్గంలో ఎంతో ఫస్ట్ క్లాస్ అయినటువంటి స్థితి రావాలి. చాలా సంతోషంగా ఉండాలి. प्रैक्टिस पड़ जाए तो फिर अवस्था बहुत खुश मिजाज हो जाती है. కానీ అలాంటి స్థితి రావాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకు బాగా ప్రాక్టీస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అలా సంతోషం కూడా వస్తుంది. మరి ఆ విధంగా ఆత్మ కూడా అలా తయారవుతుంది అని. అచ్చా मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट. और सबको बुद्धि की प्रीत तोड़ एक बाप से जोड़नी है. అందరితోనూ బుద్ధి యొక్క ప్రీతిని తొలగించాలి, ఒక్క బాబాతోనే జోడించాలి అని చెప్పండి. మరి అందరి యొక్క ప్రీతిని బాబాతో జోడించేటువంటి సేవ చేయాలి. సెకండ్ పాయింట్, సత్యాతి సత్యమైన ఈశ్వరీయ సేవాధారిగా కావాలి. తమ కళ్యాణం కూడా చేసుకోవాలి, మరియు ఇతరుల యొక్క కూడా దారి అనేది చూపించాలి అంటున్నారు. అవస్థ బహుత్ ఖుష్మిజాజ్ బనానీ హై. మీ స్థితిని ఎంతో సంతోషమయంగా చేసుకోవాలి. वरदान, एक बाप की स्मृति से सच्चे सुहाग का अनुभव करने वाले भाग्यवान आत्मा भव. ఒక్క బాబా స్మృతితో సత్యమైన సౌభాగ్యాన్ని అనుభవం చేసుకునే భాగ్యవాన్ ఆత్మగా కండి అని. ఏ ఆత్మ యొక్క మాటలు వింటున్నా, కిసి భీ ఆత్మా కే బోల్ సునతే హుయే నహీ సునతే. ఎవరైతే ఇతరుల మాటలు వింటూ కూడా వినకుండా ఉంటారో, ఇతర ఆత్మల యొక్క స్మృతి సంకల్పము స్వప్నంలో కూడా తీసుకొని రాకుండా ఉంటారో, ఏ దేహధారుల పట్ల ఆకర్షితం అయిపోరో, ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అనే స్మృతిలో ఉంటారో, వారికి అవినాశీ సౌభాగ్యం యొక్క తిలకం అనేది దిద్దపడుతుంది. ఇలాంటి సత్యమైనటువంటి సౌభాగ్యశాలి ఉన్నటువంటి ఆత్మలే భాగ్యవంతులు అంటున్నారు. స్లోగన్, अपनी श्रेष्ठ स्थिति बनानी है तो अंतर्मुखी बन బాహ్యముఖత మే ఆవో. మీ స్థితిని శ్రేష్టంగా తయారు చేసుకోవాలంటే అంతర్ముఖిగా అయ్యి అప్పుడు బాహ్యముఖతలో రండి. మీ స్థితిని శ్రేష్టంగా తయారు చేసుకోవాలంటే
అంతర్ముఖిగా అయ్యి అప్పుడు బాహర్ముఖతలో రండి. అంటే అంతర్ముఖిగా అవ్వడం అంటే ఫస్ట్ నేను ఒక ఆత్మను, ఇది బయట పైన దేహం అనేది ఉన్నది, అలా లోపల నుండి బయటకు చూడాలన్నమాట. అట్లా లోపల నుండి బయటకు చూసి అప్పుడు బయట ఉన్న పనులు అనేవి చేస్తూ ఉండాలి. మనం లోపల ఉన్నాము అనే విషయం, అంతర్ముఖం అంటే లోపల ఉన్న ఆత్మ అనమాట. ఆత్మస్థితిలో ఉండి అప్పుడు బయట యొక్క కర్మలు అనేటువంటివి చేయాలి. అప్పుడు అంతర్ముఖిగా ఉండి బాహర్ముఖతలో వస్తే స్థితి అనేది చాలా శ్రేష్టంగా తయారవుతుంది అని బాబా అంటున్నాడు. స్వమానము, నేను అంతర్ముఖిగా ఉంటూ బాహ్యముఖతలో వచ్చే ఆత్మను. నేను అంతర్ముఖిగా ఉంటూ బాహ్యముఖతలో వచ్చే ఆత్మను. అంటే ఆత్మస్థితిలో ఉండి ప్రతి పని చేసే వాళ్ళని అంతర్ముఖిగా ఉంటూ బాహ్యముఖతలో వచ్చేవారు అని అంటారు. అంతర్ముఖి బాహ్యముఖతలో వచ్చే ఆత్మను.